నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పట్టాభి రామనాయుడు మీడియాతో మాట్లాడారు. రాప్తాడులో జరిగిన విలేకరులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విధంగా సిద్ధం అనే ప్రోగ్రాంలో జరిగిన అమాయకులైన విలేకరులపై దాడిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని, దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని లీగల్ సెల్ తరపున డిమాండ్ చేశారు. నేను రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటూ నిన్నటి దినం అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నిర్వహించినటువంటి సిద్ధం సభలో ఫోటోలు తీస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణపై దాడిని ఎంతో హేయమైన చర్యగా టీడీపీ లీగల్ సెల్ తరఫున ఖండిస్తున్నాము. అదే మాదిరిగా సిద్ధం అని స్లోగన్స్ ఇస్తూ ఫ్లెక్సీలు పెట్టుకుంటూ దేనికి సిద్ధంగా ఉన్నారనేది, ఏమి సమాజానికి ఎలాంటి మెసేజ్ పంపుతున్నారనేది అర్థం కావడం లేదు. ఏంటంటే సిద్ధం అంటే మనుషులను కొట్టడానికి సిద్ధమా, లేకపోతే మనుషులను చంపడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మంచి కార్యక్రమాలను, మంచి విషయాలను ప్రజల గొంతుకగా ఉండి ప్రజలకు తెలియపరచడానికి ఉన్నటువంటి ప్రెస్ మీద దాడి చేయడం అనేది ఎంతో నీచమైన చర్య. ఇలాంటి చర్యలు ముందు సమాజానికి చేటు తెచ్చే విధంగా ఉంటాయని భావిస్తూ, అదే మాదిరిగా ఎంతోమంది విలేకరులు సమాజం కోసం రేయింబౌళ్ళు కష్టపడుతూ వారి యొక్క కుటుంబాలను కూడా త్యాగం చేసి ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై ప్రజల విషయాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది మంచి సంస్కృతి కాదు. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడము ఏ పార్టీ కూడా మంచి పద్ధతి కాదు. వైసీపీ కార్యకర్తలు ఇలాంటి విషయాల్లో ముందుండి సిద్ధంగా ఉండడం అనేది మంచి పద్ధతి కూడా కాదని చెప్పేసి టీడీపీ లీగల్ సెల్, రాష్ట్ర లీగల్ సెల్ తరఫున తెలియజేస్తూ, ఇక మీద వాళ్ళు పాల్గొనడానికి ఎవరు సిద్ధంగా ఉండకూడదు అని చెప్తున్నామని ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సిద్ధం సభలో విలేకరి మీద దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని ఐడెంటిఫై చేసి వారిని చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.